గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 21వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సతస్య తు మహానాదం శ్రుత్వా వైవస్వతః ప్రభుః శత్రుం విజయనిం మేలే స్వబలస్య చ సంక్షయం. యముడు వాడి యొక్క ఆ గంభీరమైన సింహనాదాన్ని, ఎవరి సింహనాదం? రావణాసుడి యొక్క సింహనాదాన్ని విని తన సైన్యం క్షీణించినట్లుగా తెలుసుకున్నాడు. సహి యోధాన్ హతాన్ మత్వా క్రోధ సంరక్తలోచన అప్రవీత్వరితం సూతం రథోమ ఉపనీయత. ఎర్రబడిపోయినాయి కళ్ళు. తన భటులు చంపబడ్డారన్న విషయం వినగానే వెంటనే యముడు ఆజ్ఞాపించాడు, నా రథాన్ని తీసుకొని రమ్మని. సారథిని ఆజ్ఞాపించాడు. తస్య సూతస్తదా దివ్యం ఉపస్థాప్య మహారథం స్థితః సచ మహాతేజ ఆధ్యారోహత తన్ రథం. వెంటనే వాడు ఆ సూతుడు అంటే ఎవరు? రథసారథిని సూతుడు అంటారు. సూత కులం అని ఒక కులం ఉండేది ప్రత్యేకంగా. ఎట్లయితే పొగడటానికి భట్రాజులు అనే కులం ఉండేదో రాజులకి, అట్లానే రాజుల సారథులకు కూడా ఒక కులం ఉండేది. వాళ్ళని సూతుడు అంటారన్నమాట. ఆ సూతుడు వెంటనే రథాన్ని తీసుకుని వచ్చి నిలబడ్డాడు. వెంటనే యముడు ఆ రథాన్ని ఎక్కాడు. ప్రాసముద్గరహస్తస్య మృత్యుస్తస్యాగ్రతః స్థితః ఏన సంక్షిప్యతే సర్వం త్రైలోక్యమిదమవ్యయం. మూడు లోకాలని కూడాను నశింపజేసే వాడు యముడు అంటే కదా. అటువంటి యముడు తన ప్రాసాన్ని, ముద్గరాన్ని, ఆయుధాలన్నమాట రెండు ఆయనకి, యముడికి, ఈ రెండింటినీ చేతుల్లో ధరించి వచ్చి నిలబడ్డాడు. కాలదండస్తు పార్శ్వస్థో. ఎవరు నిలబడ్డాడు? యముడు కాదు. యముడు ఎదురుగుండా మృత్యుదేవుడు నిలబడ్డాట. యముడు వేరు, మృత్యుదేవుడు వేరు కాదు. కానీ ఆయన స్వయంగా పాల్గొనకుండా వాడి చేత చేయిస్తాడనమాట యుద్ధం. కాలదండస్తు పార్శ్వస్థో మూర్తిమానస్య చ అభవత్ యమ ప్రహరణం దివ్యం తేసా జ్వలదగ్నిమాత్. ఇక యముని దివ్యమైన ఆయుధం ఏమంటారు? కాలదండం. అది రూపు ధరించి అంటే ఆకారం ధరించి యముడి పక్కన నిలబడింది. ఒకవైపేమో మృత్యుదేవుడు, ఒకవైపేమో ఈ కాలదండం. తస్య పార్శ్వేషు నిశ్చిద్ర కాలపాశ ప్రతిష్ఠిత పావక స్పర్శ సంకాశ స్థితో మూర్తస్య ముద్గర. కాలపాశాలు వచ్చి అతని పక్కలేందు ఒకదాని పక్క ఒకటిగా ఎడం లేకుండా నిలిచాయి. అగ్నిస్పర్శ వంటి స్పర్శ గల ముద్గరం కూడా శరీరాన్ని ధరించి నిలబడింది. తతో లోకత్రయం శబ్దం అకంపంత దివోకస కాలం దృష్ట్వా తథా కృతం సర్వలోక భయావహం. సకల లోకాలకి భయాన్ని కలిగిస్తున్న ఆ యముడిని చూచి ముల్లోకాలు కూడా క్షోభ చెందాయి. దేవతలు వణికిపోయారు. తతస్త్వచోదయత్సూతస్థానస్యాన్ రుచిరప్రభాన్ ప్రయో భీమన సంనాదో ఎత్ర రక్షపతి స్థిత. ఆ తర్వాత సారథి అశ్వాలని తోలాడు. భయంకర ధ్వని గల ఆ రథం రావణుడు ఉన్న చోటికి వెళ్ళింది. రేపు మనం ఈ
రావణ యముల యుద్ధాన్ని చదువుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.